సార్ సినిమా అనుకున్నారు, సబ్జెక్టు ఫైనలైజ్ అయింది, ఈ మీ నవలనే సినిమాగా అనుకున్నారు, స్టార్ట్ చేశారు. హీరో హీరోయిన్స్ ఎంపిక అనేది ఎలా జరిగింది? ఈ సినిమా భానుప్రియకి ఫస్ట్ సినిమా, సో ఎలా సెలక్షన్ ఎలా జరిగింది? అంటే నేను ఆ రాజకుమారి అంటే ఒక నిగనిగలాడే ఓ తెలుపు అలాగేదో అనుకుని సినిమా కదా, సినిమా అంటే నేను రాసుకున్నది వేరే, నవల రాసేటప్పుడు దీన్ని నేను సినిమాగా ఊహించుకోలేదు. హీరోయిన్గా అనుకున్నప్పుడు నాగేశ్వర గారు సినిమా చేద్దామని అన్నాక హీరోయిన్గా అనుకున్నప్పుడు ఒక అమ్మాయిని అనుకున్నాను. మేము అంతకుముందు సీతాకోక చిలక సినిమా తీస్తున్నప్పుడు నాగేశ్వర గారు మాట్లాడితే నన్ను కలిసినప్పుడల్లా ఆ తమిళ్లో కొత్త పిల్ల ఎంత బాగుందో, ఆ డేట్లు మనకు దొరకలేదు వంశీ, భలే ఉండేది ఆ అమ్మాయి మనకు ఉంటే. ఆ అమ్మాయి ఎవరంటే రాధ. ఓకే. ఆ అమ్మాయి ఇప్పుడు మాకు దొరకపోవడానికి మా షూటింగ్ టైంలోనే అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్. ఓకే ఓకే. అది ఇబ్బంది పడేవారు నాగేశ్వర గారు. ఆయన మాట్లాడింది నాకు సవ్వుగా అనిపించింది. ఆ రావడాన్ని నేను ఇక్కడ హీరోయిన్ చేస్తే ఎలా ఉండేది, ఈ కథకి హీరోయిన్ అనుకున్నాను. ఆ విధంగా ఫస్ట్ మీరు అనుకున్నారు. ఓకే. ఇది కూడా ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఆయన అనుభవం నాకు ఇక్కడ అనిపించింది. ఏమంటే రాధను ట్రై చేయండి, ఈసారి ఈ సినిమా పెడదాము అన్న. పాప సిన్సియర్గా ఆయన ట్రై చేశారు. ఓకే. ఏంటో ₹1,00,000 అడుగుతుంది రాధా అంటే అప్పుడు మన బడ్జెట్కి ఎలాగ వర్కౌట్ అవుద్ది, బాగా ఉంది నువ్వు చెప్పింది. కాదు ఏమన్నా కొత్త అమ్మాయిని చూడు అన్నారు. ఆ కొత్త అమ్మాయిని చూసే ఆ అన్వేషణలో భానుప్రియ గారు దొరికారు. ఓకే. సుమన్ అండి? సుమన్ అతను దేశంలో దొంగల పడ్డారనే షూటింగ్ జరుగుతుందండి విజయ్ గార్డెన్స్లో. విజయశాంతి సుమన్ కాంబినేషన్లో సీన్ తీస్తున్నారు శ్రీకృష్ణ గారు. అక్కడ మేము ఇద్దరు వెళ్ళాం, నాగేశ్వర గారు నేను. ఆ విధంగా సుమన్కి ఎవరిని ఆల్టర్నేటివ్ అనుకున్నాడు గుర్తులేదు, అంత ముందే అనుకున్నాడు గుర్తులేదండి. సుమన్ అంటే బాగానే ఉంటాడు పక్కన వేషగాడిగా. అప్పుడు అతనికి ఏ ఇమేజ్ లేదండి, కొత్తగా వచ్చాడు అతను. ఫస్ట్ టైం ఏదో తమిళ సినిమాకండి ఆర్ఆర్ చదువుతుంటే అక్కడ చూశాను ఇళయరాజా గారి థియేటర్లో ఫస్ట్ టైం సుమన్ చూడటం. తర్వాత విజయ్ గార్డెన్స్లో ఈ షూటింగ్ అప్పుడు చూడటం. పెద్దగా బయటికి వెళ్ళి అదంతా తక్కువ అసలు. ఎక్కడికి ఏ పెళ్ళిళ్ళకి సుమన్ కూడా ఏం అడగలేదండి. మన బ్యానర్ అని వంశీ గారు గురించి కూడా తెలిసి నా గురించి అప్పుడు ఏం తీసండి, ఒక సినిమా తీసానంటే ఈ బ్యానర్లో సినిమా కోసమే అతను యాక్సెప్ట్ చేశాడు. అది మట్టి నిజం. ఎందుకంటే శంకరాభరణం లాంటి సినిమా, సాగర్ సంగమం లాంటి సినిమా, సీతాకోక చిలక సినిమా ఇలాంటి సినిమా తీసిన బ్యానర్ కోసం అతను యాక్సెప్ట్ చేశాడు. నేను ఎవరో అతను తెలియదు. ఒక మున్సిపల్కి తీశానండి, అందులోకి అతను వేరే భాష వాడు. అతనికి కేవలం ఆ సినిమా ప్రొడ్యూసర్ గారు వచ్చారనే గౌరవంతోనే అతను అగ్గలాడుతూ వెంటనే యాక్సెప్ట్ చేశాడు ఒక రెమ్యునరేషన్.